మీ అత్తగారు మీకు నచ్చడం లేదా? మీ కోడలతో మీకు గొడవలు ఉన్నాయా? అసలు ఎందుకు అత్త, కోడళ్ళ మధ్య ఇలాంటి గొడవలనేవి వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, నా దగ్గరకు వస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేసుల్లో సగానికి పైగా అత్తగారితో కోడలికి పడకపోవటము, కోడలికి అత్తగారు నచ్చకపోవటము ఇలాంటివే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ అత్తాకోడళ్ళ మధ్య విభేదాలతో భర్తలు కూడా ఇబ్బంది పడటం అనేది మేము చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు వీరి మధ్య స్టార్ట్ అవుతుందనే దానికి మనం చూస్తే 3 కారణాలు ప్రధానంగా కనిపిస్తాయండి. నెంబర్ 1 ఇంట్లో ఎవరి మాట నెగ్గాలనే పాయింట్. నెంబర్ 2 పిల్లల పెంపకం విషయంలో. నెంబర్ 3 ఈ 2 తరాల మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్. ఈ 3 కారణాలతో ఎక్కువగా అత్తాకోడళ్ళ మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి మాట నెగ్గాలనే పాయింట్లో మొదటగా కొంత సర్దుకోవాల్సింది కోడలే అవుతుంది. ఎందుకు అంటే అప్పటిదాకా ఆ ఇంట్లో అత్తగారికి నచ్చిన విధంగానే నడుస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన కోడలు ఏదన్నా మార్పు చేయాలని ప్రయత్నిస్తే ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కోడలు కొంత సమయం తీసుకుని ఇంట్లో విధానాలు ఎలా ఉన్నాయి అని అవగాహన చేసుకున్న తర్వాత ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే అత్తగారితో మాట్లాడి ఆ మార్పును స్టార్ట్ చేస్తే వీలైనంత వరకు సమస్య రాకుండా ఉంటుంది. పిల్లల పెంపకం విషయంలో అత్తగారు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. పిల్లలు పెంపకంలో జనరేషన్ కి పద్ధతులు మారుతూ ఉంటాయి. వీటిని అవగాహన చేసుకొని అత్తగారు కోడలకి సహకరిస్తే ఆమె అడిగినప్పుడు మాత్రమే సాయం చేయటము, అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వడం కనుక చేయగలిగితే ఈ పాయింట్లో సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అత్తాకోడళ్ళు ఇద్దరు పెరిగిన వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. అంటే భిన్నమైన పద్ధతుల నుంచి, భిన్నమైన అలవాట్ల నుంచి ఆ ఇద్దరు వచ్చి ఉంటారు. ఒక్కొక్కసారి అవి మ్యాచ్ కాకపోవచ్చు. దీన్ని ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకొని ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్ళగలిగితే ఈ సమస్యని ఈజీగా అధిగమించవచ్చు. ఇద్దరూ ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటే సమస్యలు అంత తక్కువగా వస్తాయి. ఏ ఇంట్లో అయితే కోడలు అత్తగారిని అమ్మలా చూస్తుందో, అత్తగారు కోడల్ని కూతురులా చూస్తుందో ఆ ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. నా పేరు కృష్ణ భరత్, సైకాలజిస్ట్.